guys, welcome back to my channel. ఈ రోజు మేము బర్మింగం టెంపుల్ కి వెళ్తున్నాము. అంటే బర్మింగం లో బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. కార్తీక పౌర్ణమి స్పెషల్ గా మేము అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. లెట్స్ గో. మేము ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. సో యూకేకి స్టార్టింగ్లో వచ్చినప్పుడే వెళ్ళాలి అనుకున్నాము, లైక్ దసరా మూమెంట్లో వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సో అందుకే ఈసారి పక్కా ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు అలా చూసుకొని వెళ్ళాలి అని అంటే కార్తీక పౌర్ణమి స్పెషల్గా మేము వెళ్తున్నాం అనమాట. మేమిద్దరమే వెళ్తే బోర్ కాబట్టి సో వాళ్ళందరం ఫ్యామిలీ లాగా కలిసి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా ఈవినింగ్ టైం. అండ్ అటు చూసారా సైడ్కి ఎంత బాగుందో నేచర్ అనేది. అండ్ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, అలా సరదాగా మ్యూజిక్ ప్లే చేసుకుంటూ అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము బర్మింగం షాపింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చూసారా, కంప్లీట్ గా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో వన్ స్టాప్ షాపింగ్ అన్నమాట. ఇక్కడ బర్మింగం వస్తే మీరు కూడా షాప్ చేయండి. సో లెట్స్ గో షాపింగ్ చేద్దాం. ఇక్కడ దారిలో వెళ్తుంటే షాపింగ్ దగ్గర ఆగాము. వై? బికాస్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock నుంచి 8:30 వరకు ఉంది. ఆ లోపు ఇలా చిన్న షాపింగ్ చేద్దామని వచ్చేసాము. అండ్ ఒక మంచి స్ట్రాంగ్ చాయ్ వాళ్ళ టీ తాగాము. యాజ్ యూజువల్ షాపింగ్ అయిపోయాక టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ 4:35కి అలా చీకటి అయిపోతుంది అనమాట యూకేలో. అండ్ టెంపుల్ ఈవినింగ్ వైబ్స్ అయితే చాలా బాగుంటాయి కదా. అండ్ మేబీ ఇంకో 1 hour ఉంది, అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. అక్కడ కనిపిస్తుంది కదా శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అనే బోర్డు ఉంది. అండ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే ఇక్కడ గేట్, ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి ఎంట్రీ అవ్వగానే అక్కడ గరుడ పక్షి కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ వైబ్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది అంటే డడ్లీ రోడ్ ఈజ్ టివిజల్ ఓల్డ్ బరీ అనే ప్లేస్లో ఉంది. అండ్ దీని పోస్టల్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ బర్మింగం టెంపుల్ కి రీచ్ అయ్యాము, చూపిస్తాను మీకు. ఇదంతా ఎక్స్ప్లోర్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. కార్తీక పౌర్ణమి స్పెషల్గా అక్కడ దీపాలు పెడుతున్నారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఎక్కువ పబ్లిక్ అనేది లేదు. మెయిన్గా మనకి ఫెస్టివల్ సీజన్లో చాలామంది ఉంటారు, లైక్ దసరా, దివాళీ అలాంటి టైమ్స్లో ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్లో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ కాకుండా మనకి సైడ్లో మన సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. అలాగే దానికి ఆపోజిట్లో అది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ చూస్తే ఇది శివుడి టెంపుల్ అన్నమాట. సో మనం వెళ్ళి దర్శనం చేసుకున్నాక అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ముందైతే దర్శనంకి వెళ్దాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ దారి. కాకపోతే ఇది కోవిడ్ నుంచి క్లోజ్ చేసేసారు. ఆ రూట్ క్లోజ్ చేశారు కాబట్టి దీనికి పక్కనే డౌన్లో మనకి మళ్ళీ ఇంకో రూట్ ఉంది. సో ఇదేంటి అంటే డౌన్ నుంచి వెళ్ళాలి అనమాట. సో మీరు చూడండి ఇప్పుడు ఎలా వెళ్తానో నేను. ఇక్కడ నుంచి మనము దర్శనంకి వెళ్ళాలి. దీనికి ముందుగా ఇక్కడ మనము బాలాజీ టెంపుల్లోకి లైక్ లడ్డు ప్రసాదాలు ఏమైనా కావాలన్నా మనకి ఇక్కడ ఇస్తారు. అండ్ లైక్ దర్శనం టికెట్ కానీ ఏది ఉన్నా ఇక్కడ మనకి ఇస్తారనమాట. ఇక్కడ నుంచి ఫుట్వేర్, ఇదంతా ఫుట్వేర్ రిమూవ్ చేసుకొని పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ నేను చూసేది ఏంటంటే లైక్ సర్టిఫికేట్స్, అలానే దేవుడికి కావాల్సినవి అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. చూసారా ఇక్కడ గార్లెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డే అండ్ అలా నెక్స్ట్ డే చేంజ్ చేస్తూనే ఉంటారంట దేవుడికి. అండ్ ఇక్కడ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ బొకేలోనే అన్నీ కట్ చేసి చేస్తారని. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. నాకైతే ఆ వైబ్ అనేది కనిపిస్తుంది పైకి వెళ్తూ ఉంటే. అక్కడ ఆర్కిటెక్చర్ అదంతా కూడా డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది, చూడండి మీరే.
ఫ్యూ సెకండ్స్లో దేవుడి దర్శనం అవుతుందంటే ఆ ఫీలే వేరు కదా. నాకైతే కళ్ళు సరిపోలేదు ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే, అంత బాగా అనిపించింది. నాకు తిరుపతి ఫీలింగే వచ్చేసింది ఇక్కడికి వచ్చాక. అండ్ ఇది దేవుడి హుండీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ సైడ్కి చూసుకుంటే రామాయణం అదంతా రాముడి ఫొటోస్ ఉన్నాయి. ఇది ఎగ్జిట్. మా దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ మీకు చెప్పినట్టుగా ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపులే కాదు, శ్రీ షిరిడి సాయిబాబా ఇంకా శివుని టెంపుల్ కూడా ఉంది. రండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ శివుడి విగ్రహమే కాదండి, మనకి సైడ్లో చూసుకుంటే అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు చూడండి. అండ్ కింద పులులు ఉన్నాయి కదా, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అవి. అయ్యప్ప స్వామి పక్కనే మనకి శివ పార్వతి అమ్మవారు కూడా ఉంది చూడండి, నంది పైన కూర్చొని ఎంత బాగుందో కదా. దుర్గా అమ్మవారు కూడా సింహం పైన కూర్చొని ఎంత బాగా కనిపిస్తుంది కదా. దాని పక్కనే శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారు కూడా ఉంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, శివుడి పైన ఆ దండతో పాటు ఆ వెజిటేబుల్స్తో పాటు చేసిన డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి. అలాగే మేము అభిషేకం కూడా చేసాము, చాలా బాగా అనిపించింది. ఇంకో వైపు మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ పూజ జరుగుతుంది. రైట్ సైడ్లో మీకు అన్ని దేవుళ్ళని చూపించాను. ఇది లెఫ్ట్ సైడ్లో ఓన్లీ షిరిడి సాయిబాబా వారు ఇక్కడ ఉన్నారు. అండ్ నేను అన్ని దేవుళ్ళని హ్యాపీగా ఫుల్ హ్యాపీనెస్తో దర్శనం చేసేసుకొని బయటికి వచ్చాను. కార్తీక పౌర్ణమి స్పెషల్గా ఇక్కడ దీపాలు పెట్టాము చూడండి, ఎంతమంది వచ్చేసారో ఆ టైంకి. దేవుళ్ళ పూజ అయిపోయింది కదా, ఇంకా పుట్ట పూజ చేయడానికి వెళ్తున్నాము. అంటే ఇక్కడ అన్నదానం పెట్టారనమాట. సో టెంపుల్స్కి వెళ్తే భోజనం చేస్తే చాలా మంచిది అంటారు కదా, అందుకే వచ్చేసాము. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ ఇంకో సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వేరే ఇంకో ప్లేస్ కడుతున్నారు అక్కడ. ఇక్కడ ప్రసాదం అయితే దొడ్డు ఉప్మా అంటారు కదా, సో ఎక్కువ మా అమ్మ చేస్తూ ఉంటుంది, చాలా బాగా అంటుంది అనమాట. సో అన్ని టమాటోస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చేశారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లడ్డు, నాకైతే తిరుపతి లడ్డు తిన్నట్టే ఉందన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని పక్కనే ఇక్కడ ఒక స్టోర్ ఉందన్నమాట, మినీ స్టోర్ లాగా, లైక్ సామాను దేవుడికి సంబంధించిన సామాను కానీ ఆయిల్స్ అలా అన్నమాట. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ కంప్లీట్గా మన ఇండియన్ స్టోర్ అని చెప్పొచ్చు. లైక్ కుంకుమ కానీ లేకపోతే చూడండి విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్లేస్ ఎక్కడుందంటే టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట. వెనకాలో మనకి ఇలా కొన్ని స్టోర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అలాగే ఇలాంటి స్టోర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇలా ఇండియన్ సామాన్ మొత్తం ఉందన్నమాట అక్కడ. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఫుల్ హ్యాపీనెస్తో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా దర్శనం అయిపోయింది. అండ్ బాలాజీ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఇండియాలో ఉన్న ఫీలే వచ్చేసింది, లైక్ తిరుమలకి వచ్చానా అన్న ఫీల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది బాలాజీ టెంపుల్ బర్మింగ్హామ్లో. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వినీత వ్యూస్ గంట కొట్టడం మర్చిపోవద్దు. See you in next video. Bye bye.